ఎండోమెట్రియల్ టిష్యూ గర్భసంచిలో ఎలా బిహేవ్ చేస్తుందో దాని బయట కూడా అలానే బిహేవ్ చేస్తుంది. పీరియడ్ కి ముందు హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అది కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే అండాశయాల మీద కావచ్చు, పొట్లో కావచ్చు, ట్యూబ్ లో కావచ్చు. గర్భసంచిలో పెరిగేటప్పుడు ఆ టిష్యూ కూడా పెరిగి పీరియడ్ వచ్చే ముందు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, మీకు పీరియడ్ అయినప్పుడు ఆ టిష్యూ కూడా బ్లీడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టిష్యూ బయట రావడానికి దారి ఉండదు గనుక అక్కడ కలెక్ట్ అవ్వడము, దాని వల్ల పెయిన్, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండడము, స్కారింగ్ ఉండడం అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ తో. సో ఎండోమెట్రియోసిస్ ఎందుకు అవుతుంది, దీని కరెక్ట్ కారణం అనేది ఇంకా అన్నోన్ అండి. కానీ కొన్ని రీసెర్చ్ బట్టి కొన్ని కారణాలు వెతకగలిగారు. ఇది ఎన్వైరన్మెంటల్ అంటే వాతావరణం వల్ల కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్ బయటికి రాకుండా వెనక్కి వెళ్ళినప్పుడు ఎండోమెట్రియోసిస్ ఒక కారణం కావచ్చు, జెనెటిక్ కారణాలు, లింఫాటిక్ కారణాల వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు. ఇది ఒక క్రానిక్ కండిషన్. 10 మంది ఆడోళ్లలో ఒకళ్ళు ఈ సిచ్యువేషన్ చూడడం జరిగింది.